యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అనే పాట పాడుకుందాం. అందరూ కూడా నాతో పాటు కలిసి ఏకీభవించి పాడాలని ఆశపడుతున్నాను. మన యేసయ్య నామము అన్ని నామముల కన్నా పై నామము, ఆయన నామమే మహిమదైన నామము, ఆయన నామముకే అర్హత కలిగిన నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. విడిపించేది మన యేసయ్య నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించేది మన యేసయ్య నామము. ఆయన నామముకే మహిమ కలుగును గాక. ఓడించగలిగే శక్తి కలిగిన యేసయ్య నామం మనది. అలాగే శత్రువుల నుంచి, శత్రు సమూహం నుంచి విడిపించేది మన యేసయ్య నామం.
ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ కూడా ముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. అందరూ కూడా పరిశుద్ధంగా భయభక్తులతో వాక్యం వినాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవుడు గత జనవరి నెలతో కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఫిబ్రవరి నెలలో మనల్ని అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుడికి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, మనమందరం కూడా అనుకుంటాం మనం ఎందుకు పనికిరాని వాళ్ళము, జనాల్లో మనం లెక్కలేని వాళ్ళము, ఎవరు నన్ను గమనించట్లేదు, ఎవరు నన్ను చూసుకోవట్లేదు, నేను ఎందుకు పనికిరాని వాళ్ళని. కానీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత మనల్ని హెచ్చిన స్థానంలో ఉంచుతున్నాడు అనే దాని గురించి ఈ వారంలో అంటే ఈ నెలలో దేవుడు మనల్ని వాగ్దానం ద్వారా మాట్లాడచ్చు. నువ్వు ఒంటరి వాడివి కాదు, నీకు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను, నువ్వు దేని విషయంలో కూడా భయపడద్దు, నా వెనకాల నా వారసత్వం నేను ఏదైతే కలిగి ఉన్నానో అవన్నీ కూడా నీకు సంబంధించినవే అని మనల్ని కూడా బలపరచడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మొదటిగా ఏర్పరచబడిన వంశమును, రెండవది రాజులైన యాజక సమూహమును, మూడవది పరిశుద్ధ జనమును, నాలుగవదిగా దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడవు మహోన్నత సర్వాధికారి నీకు వందనాలు. ఈ ఫిబ్రవరి నెలలో నాయన మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నాయన ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం ప్రకారం తండ్రి మమ్మల్ని బలపరచు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి ప్రభువా. నాయన తండ్రి నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాం. నేను ఇప్పుడు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించి నేను నీ మాటల ప్రకారంగా నన్ను నడిపించు తండ్రి ప్రభువా. అలాగే నేను ఇక్కడ కూర్చున్న వారు, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ కూడా నేను వినగలిగే చెవులను అర్థం చేసుకున్న హృదయాన్ని వారు దయచేయండి. వారి జీవితంలో గొప్ప మేలును దయచేయమని అడుగుచు నేను మొదటి నుండి చివరి వరకు నీవే ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ మాట మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. మొదటిగా ఏంటంటే మన జీవితం ఎలా ఉండేదంటే అండి, చీకటి జీవితం. ఆ చీకటి జీవితంలో నుంచి దేవుడు ఈ రోజున మిమ్మల్ని వెలుగులోకి రప్పిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనం అందరం కూడా దేవుని యొక్క వెలుగులో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగులోకి ఎవరు రప్పించారు? మనల్ని దేవుడు రప్పించాడు. మిమ్మల్ని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను, అంటే గుణాతిశయములు అంటే అర్థం ఏంటండి? ఆయన యొక్క స్వభావాలు, ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎంత గొప్ప మేలులు చేసేవాడు, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అనే దాని గురించి ప్రచురము చేయ నిమిత్తము మొదటిగా ఆయన గురించి చెప్తున్నప్పుడు మొదటి మాట ఏంటంటే ఏర్పరచబడిన వంశము. మనం అనుకుంటాం మన తాతలు ముత్తాతలు అదే వంశం అనుకుంటాం, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ రోజు మనం ఎవరి వంశం వారము అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా రాజులైన యాజక సమూహం అంటే, యాజక సమూహం అంటే అది ఒక ఉన్నత స్థానంలో ఇచ్చేవారికి. ఈ రోజు నన్ను అనుకోవచ్చు, నాకు ఎవరు తోడు లేదు, నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు పనికిరాను అనుకుంటావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటివాడంటే యాజకము చేసే వారిగా దేవుడు మనల్ని పెడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధ జనము, హోలీ పీపుల్. మనము సాధారణమైన మనుషులు కాదండి, ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు పరిశుద్ధ జనము. నాలుగవదిగా దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంటే, దేవునికి సొత్తైన వారం అంటే వీఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్. మనము దేవునికి సంబంధించిన వారము, మనమందరం కూడా దేవుని బిడ్డలము అని చెబుతూ ఈ నెలలో దేవుడు మన ముందుకు నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం గురించి నేను వివరిస్తూ ఉన్నప్పుడు
దాని గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను మీకు. ఇలిస్ట్రేషన్ అంటే ఏంటంటే, మనకి ఒక ఉదాహరణగా తీసుకుని పోల్చి చెప్పినప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి పాఠ పుస్తకాల్లో ఉన్నది వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు టీచర్లు ఏం చేస్తారంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారు దాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ వాగ్దానము, ఈ వచనము మనకి ఏ విధంగా అంగీకరింపబడుతుందంటే, ఒక రోజున ఒక వ్యవసాయకుడు ఉన్నాడండి, ఒక ఫార్మర్ ఉన్నాడు. తనకి కోడి గుడ్లు పెట్టింది. కోడి గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు తీసుకుని పొదుగు చేయడానికి వెళ్తున్నాడు కోడి దగ్గరికి. వెళ్తూ ఉన్నప్పుడు తనకి దారిలో మరొక కోడిగుడ్డు కనబడింది. కోడిగుడ్డు కంటే అటువంటి సైజులో ఉన్న గుడ్డు కనబడింది. ఆ గుడ్డును కూడా తీసుకుని వచ్చి కోడి దగ్గర పెట్టి పొదుగు చేయడం మొదలు పెట్టాడు. పొదుగు చేయడం అంటే ఏంటంటే పిల్లలను పెట్టించే విధంగా. సో ఈ విధంగా చేస్తూ వెళ్తున్నప్పుడు అవి పిల్లలై పెద్దలు అవుతున్నప్పుడు అన్ని కోళ్ళు కూడా బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రత్యేకంగా దొరికిన గుడ్డు యొక్క పక్షి ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉందంటే. అయినప్పటికీ కూడా ఈ పక్షి ఆ గుట్టు కన్నా పక్షి ఏం చేస్తుందంటే ఈ కోడి పిల్లలతో కలిపి తినడం మొదలు పెట్టడము, అవి ఎటు పరిగెడుతున్నాయి అటు పరిగెట్టడం, ఇవన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నాయంటే. అలా జరుగుతున్నప్పుడు ఒకానొక రోజున ఒక వ్యక్తి, ఆ దారిని పోయే ఒక మంచి వ్యక్తి వచ్చి ఆ కోడి పిల్లలో ఉన్న ఈ పక్షిని చూసి, ఇది కోడి పిల్ల కాదండి, ఇది సెపరేట్గా ఉంది, దీనిని పక్షిరాజుగా మనం గమనించాలి, ఇది ఇక్కడ ఉండేది కాదు, ఆకాశంలో ఎక్కడో ఉన్నత స్థానంలో ఉండే పక్షి అండి ఇది అని చెప్పి, మీకు ఇష్టమైతే దాన్ని నాకు ఇస్తారా, నేను దానిని ఉన్నత స్థానంలో పెట్టుకుంటాను అని చెప్పాడంటే. వెంటనే ఆ వ్యవసాయకుడు ఏం చేశాడంట, సరే బాబు, మరి పిల్లలతో ఉంది కదా, మీరు తీసుకుని వెళ్ళండి కోడికి తల్లికి కనబడకుండా అని చెప్పి ఆ పక్షిని తీసుకుని ఆ వ్యక్తి పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ పక్షిని ఏం చేశాడంటే ఒక కొండ మీద దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టడం జరిగింది అంతే. కానీ పక్షి కొంచెం ఎగిరి మళ్ళీ కింద పడిపోయేదంట. మరలా ఏం చేశారంటే మరలా కొంచెం పైకి తీసుకువెళ్ళి మరలా కొండ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెడితే ఎగురుతూ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ పడిపోయేదంట. అలాగే మూడోసారి ప్రయత్నం చేసినప్పుడు అది ఎగరడం మొదలుపెట్టి అది ఆకాశంలో ఉన్నత స్థానంలోకి ఎదిగిపోయిందంటే. సో ఈ విధంగా మనం ఎలాంటి వాళ్ళమంటే, ఈ లోక మనుషుల్లో కలిసిపోయి మనము ఒక ప్రత్యేకమైన వారము, మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టే దేవుడు మనల్ని. ఈ లోకానుసారంలో మనం కలిసిపోయి మనం ఎందుకు అన్యుల వల్లే మనం కలిసిపోయి మనం ఎలా ఉన్నామంటే, మనకి ఎవరు గుర్తింపు లేదు, మనల్ని ఎవరు చూడడం లేదు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకుని ఏర్పరచుకుని ఈ రోజున ఇక్కడ మనం కూర్చుని ఉన్నామంటే మనల్ని ఎన్నుకున్న దేవుడు. ఈ రోజు మనం అందరం కూడా ఇలాగ దేవుని వాక్యం ఇచ్చున్నామంటే నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు, మనల్ని కూడా ఈ రోజు ఈ విధంగా నిలబెట్టున్నాడు. అలాగా మనమందరం కూడా ఆయన ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో పెట్టేవారుగా మనం చేస్తాడని ఆ వాగ్దానం ప్రకారం మనం తెలుసుకుందాం. సో మనం ఎప్పుడు కూడా సాధారణమైన బిడ్డలం కాదు. అయితే ఈ వాక్యము ఎవరు రాశారు, ఎవరు చెప్తున్నారు అనే దాని గురించి చూసినట్లయితే అపోస్తలుడైన పేతురు గారి గురించి జీవితం చూసినప్పుడు మరి మనందరికీ తెలుసు, ఆయన సీమోను పేతురుగా పిలువబడేవాడు, చేపలు పట్టుకునే వ్యాపారి. అలాంటి చేపలు పట్టుకునే వ్యక్తిని దేవుడు పిలిచాడు. మరి సీమోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు ఆయన చెప్పిన వ్యక్తి, ముమ్మారు చెప్పిన వ్యక్తి. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ నడుముకున్న కత్తి తీసుకుని దూషించి సైనికుల యొక్క చెవి కోసిన వ్యక్తి. మరి అంత భయంకరమైన వ్యక్తిని దేవుడు ఈ రోజున ఎలా నిలబెట్టాడంటే అనేక మందికి సువార్త చెప్పే విధంగా దేవుడు నిలబెట్టున్నాడు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టి ఈ పత్రిక రాయించాడంటే మరి నీవు నేను కూడా ఈ రోజున మనం అనుకోవచ్చు, నేను ఎందుకు పనికిరాను వానేమో, నన్ను జనాల్లో ఎందుకు పోల్చుకోవట్లేకపోతున్నాను, నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అనుకున్నాం. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీవు గర్భంలో పుట్టక మునిపే, ఆ లోకము సృష్టింపబడిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మన విషయంలో ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా ప్రత్యేకపడిన వారంగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు నాని ఎప్పుడప్పుడు మనము దేవుడు తగ్గించుకోమన్నాడు, అలాగని మనం దేవునిలో తగ్గించుకుండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ధైర్యముగా ఒక దేవుని బిడ్డగా మనం ముందుకు సాగాలి. మనం ఎప్పుడు కూడా మనం తగ్గించేసుకుని ఎదుటి ముందు తగ్గించుకున్నాం అనుకో, ఈ లోకం ఎలా చేస్తుంటే మనం తొక్కేస్తుంది. మనం ఎప్పుడు కూడా మనకి ముందర దేవుడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో మనం ముందుకు సాగుతూ, నా దేవుడు తక్కువ చేసిన వాడు కాదు నన్ను,
ఆయన తల్లి గర్భంలోనే నన్ను ఎన్నుకున్నాడు అని ఆయన గురించి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుని మన ఉన్నత స్థానంలో ఎదగాలి. అయితే మొదటిగా సమయం లేదు కనుక ఆ 4 విషయాలను కొద్దిగా వివరించి నేను ముందుకు వెళ్తాను. దేవుడి చిత్తమైతే వచ్చేవారు వాటి గురించి ఇంకా క్లుప్తంగా వివరించి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. సో ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 4 విషయాల్లో మొదటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన మొదటిగా చెప్తుంది ఏంటంటే ఏర్పరచబడిన వంశము. మరి మనందరికీ కూడా రకరకాల వంశస్థులమై ఉన్నాం. వంశం అంటే ఏంటి? మన తాతలు ముత్తాతలు వేరు వారు ఉన్నారు. కానీ దేవునిలో మనమందరం కూడా ఎవరై ఉన్నామండి? ఒకరమై ఉన్నాము. ఆ మూలం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయంలో 1వ వచనం నుండి 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే హిస్టరీ ఉంటుంది. అబ్రహాము నుండి దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క వంశావళి అని రాయబడి ఉంది. మరి ఎవరైతే యేసుని అంగీకరిస్తున్నారో, యేసు ఏం చెప్తున్నారు? ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు నా కుమారులు అనబడతారు అంటుంది దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు యేసు ప్రభువుకి చెందిన వాడువా కాదా? మనమందరం కూడా ఎవరెవరండి? యేసు ప్రభుకి చెందిన వారు. మనమందరం మూల స్థానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన వంశావళి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బిడ్డల మనమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడండి. అటువంటి దేవునికి మనము వంశములుగా ఉన్నవారము, ఆయన వంశములు మనం నడిపించిన వారము. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆ వాక్యం కింద భాగం మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపే, చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. చూడండి, జగత్తు పుట్టక మునిపే, ఈ భూమి నిర్మించక మునిపే, ఈ జగత్తు ఈ కుటుంబంలో రాక మునిపే దేవుడు మనల్ని ఆయన ప్రేమలో ఏర్పరచుకున్నవాడు. మనమందరం కూడా ఎవరికి చెందిన వారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెందినవారు. సో మనం అనుకుంటున్నాం నాకు ఎవరు తోడు లేరే అనుకుంటున్నాం. మరి ఆ మాటకు వచ్చినప్పుడు నీ దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటుంది. ఈ లోకము నేను ఒకవేళ గుర్తించలేనప్పటికీ కూడా, ఒకవేళ లోకంలో ఎన్నిక లేని వాడు అయినప్పటికీ కూడా నీవు ఎవరి వంశానికి చెందిన వాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వంశానికి చెందిన వాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వంశానికి చెందిన వారు ఎలా ఉండాలంటే ఆయన రాజు కనుక ఆయన పుట్టిన బిడ్డలు కూడా రాజులే, రాజులు రాణిలుగా మనం ఉండాలి తప్ప ఈ లోకంలో నాకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. నేను ఒంటరి వాడిని కూడా ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. అదే వాగ్దానం మనం సెలవిస్తుంది. నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవి, దేవునికి సంబంధించిన కుమారుడివి, కుమార్తెవి. అందువలన ఈ లోకంలో నీవు ఎవరి తోడు లేకపోయినా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మనం అనుకుంటున్నాం కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. అంటే దాని యొక్క అర్థం ఏంటండి? ఈ దేవుడు ఈ లోకాన్ని పుట్టించినప్పుడు పుట్టక మునిపే దేవుడు అందరినీ కూడా ఆయన బిడ్డలుగా అంగీకరించారు. కానీ అందులో ఎవరు వచ్చారంటే నీవు నేను మాత్రమే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి ఆ ధన్యత దేవుడు మనకిచ్చున్నాడు. మనం అందరం కూడా ఈ దేవుని సన్నిధికి రండి, మారు మనసు పొందండి, దేవుని అంగీకరించండి, రక్షణ పొందండి అని లోకమంతా తెలియజేస్తున్నారు. లోకమంతా కూడా తెలుస్తున్నారు. అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. కానీ కొందరు మాత్రమే దేవుని అంగీకరిస్తున్నారు. ఆ పిలువబడిన వారిలో నీవు నేను కూడా ఉన్నాము. అందువల్ల మనం ఎప్పుడు కూడా కృషించిపోకూడదు, నశించిపోకూడదు. అయ్యే నాకు ఎవరు లేరే, నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోతున్నానే, నాకు తోడు లేరే అనుకోవద్దు. మరి సాక్ష్యాలు చెప్పడం బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
మనము దేవుడు మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు, గొప్ప సాక్ష్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒంటరి వారము కాదు. సో అందువలన మనం రెండవ మాట కూడా చూద్దాం. సమయం అవుతుంది కనుక రెండవ మాట కూడా త్వరగా ముందుకు వెళ్దాం. రాజులైన యాజక సమూహము. ఇక్కడ రాజులైన యాజక సమూహం అంటే యాజకత్వం ఎవరు జరిగిస్తారంటే, మన పాత నిబంధన గ్రంథంలో దేవునికి మనుషుడికి మధ్యవర్తిగా ఉండి వారి యాజకత్వాన్ని నడిపించేవారు. వారిని యాజకులు అనేవారు. దేవుడు ఈ రోజున నిన్ను యాజకుడిగా నిర్మించున్నాడు. ఆ యాజకత్వము పాత నిబంధన గ్రంథం అయితే అందరికీ వచ్చేది కాదండి. కొంతమందికి మాత్రమే, పురుషులకు మాత్రమే అది వచ్చేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధన గ్రంథంలో ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా ఆయన ఒకే విధంగా ప్రేమించి ఆ యాజకత్వాన్ని, ఆ ధర్మాన్ని మనకి ఇచ్చున్నాడు. అసలు యాజకత్వం అంటే అర్థం ఏమిటంటే, మనకి ఏది అవసరమో అది దేవుని దగ్గరికి మనం తెలియజేయడం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవారంటే, ప్రజలు ఈ యాజకుల దగ్గరికి వచ్చి అడిగేవారు, అయ్యా మాకు ఇది కావాలి మీ దేవుని దగ్గర నుంచి, మాకు దేవుడి దగ్గర ప్రార్థన చేయండి, ఆయన మీకు ఏ చెప్తారో మాకు చెప్పండి అనేవారు. ఈ యాజకుడు ఏం చేసేవారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారు. దేవుడు ఏదైతే చెప్పాడో ఈ యాజకులు వచ్చి మనుషులు చెప్పేవారు. కానీ ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరే ఒక యాజకుడు, మీరే ఒక యాజకత్వం చేసేవారు. అయితే ఈ యాజకత్వం చేసేవారు ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు ఎప్పుడు కూడా ఏం చేసేవారంటే దేవుడికి పాత నిబంధన గ్రంథంలో ధూపం వెలిగించేవారు. మరి ఆ ధూపం ఏమిటంటే ఈ రోజున మనకు ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. ఆ వెలుగు అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. యాజకత్వం ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం ఎప్పుడు కూడా అనుకుంటాం, మనము అయ్యో నేను పాస్టర్గా ఉండాలి, పాస్టర్ అంటే కేవలం సేవ చేయాలి, నేను సేవ చేయకూడదు అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన శిష్యులకు ఏర్పాటు చేసిన, శిష్యుల ద్వారా అనేక మంది శిష్యులను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేగాని మీరు మాత్రమే చేయండి అక్కడ కూడా చెప్పలేదు. అందువల్ల ఏంటంటే మీరు కూడా సేవ చేస్తున్నారు. ఒక వార్త, దేవుని యొక్క మాట మనం చెప్తున్నామంటే అది దేవుని యొక్క సువార్త. ఈ రోజున మన బ్రదర్ ఏదైనా మాట చెప్తూ దేవుని వాక్యం చెప్పారనుకోండి, అది ఒక సువార్త. అదేవిధంగా మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తామంటే అది ప్రార్థన సువార్త. ఇలాగే యాజకత్వాన్ని కూడా మనందరికి ఇచ్చున్నాడు. దాన్ని మనం బాధ్యతగా స్వీకరించాలి. సో ఈ యాజకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు మనము ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ప్రార్థన జీవితం మన చేతిలో ఉందా, లేకపోతే ఈ లోకము మన చేతిలో ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రస్తుతం ఏంటంటే అందరి చేతుల్లోనూ కూడా ఈ ప్రార్థన కన్నా మొబైల్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ మొబైల్స్, ఈ ఫేస్బుక్, వాట్సాప్ ఇవే ఎక్కువ అవుతున్నాయి. అట్లన్నిటిని పక్కన పెట్టి మనం ప్రార్థన జీవితాన్ని కలిపి ఉందాం. ప్రార్థన జీవితాన్ని కలిపి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఏం సెలవిస్తున్నాడంటే 141వ కీర్తన 2వ వచనంలో, నీ ప్రార్థనలు నాకు ధూపము వలె అంగీకరింపబడిను గాక అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన నీకు ధూపము వలె, నా ప్రార్థన ధూపం వలె నీ దృష్టికి అంగీకరింపబడాలి అని అక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ధూపం వేయడం అంటే మనం ఏదో వెలిగించడం అని కాదు. మన ప్రార్థనే దేవునికి ధూపం లాంటిది. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉదయకాలంలో లేగానే ప్రార్థన చేయాలి. మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మనకి ఏదైనా సరే, ఏది చేసినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేసినట్లయితే అది దేవునికి ఎంతో మహిమార్థకరంగా ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకు సాగాలి. అదే 3వ మాట మనం చూద్దాం. పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనము, హోలీ పీపుల్. మరి పరిశుద్ధ జనము గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు మొదటి పేతురు పత్రికలోనే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అని చెప్పి ఆ చివరి వాక్యం మనొకసారి చదువుకుందాం. చూడండి, 1వ పేతురు పత్రిక 14 నుంచి 16 వరకు కలిసి ఉన్నాయి కదా. కింద వచ్చిన, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును
ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో మరి ఈ నెలలో మనం అందరం కూడా ఎలా జీవించాలంటే పరిశుద్ధులుగా మనం జీవించాలి. మనం పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అసలు పరిశుద్ధులుగా ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పాలి? పాపాన్ని విడిచిపెట్టాలి అంటున్నారు. ఇంకా కిందకి మనం 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. అది చాలా ఇంపార్టెంట్. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరి మనం ఎలా ఉండాలంటే ఏది విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ? దుష్టత్వం. అంటే మనలో ఇటువంటి దుష్టత్వం ఉండకూడదు, దుర్మార్గం ఉండకూడదు. రెండవది సమస్తమైన కపటము. కపటం అంటే ఏంటంటే ఒకరిని మోసం చేయాలి అనే విధమైన ఉండకూడదు. రెండవది వేషధారణ. తోడేల వాళ్ళ జీవితం మనం కలిగి ఉండకూడదు. మనం ఏది చెప్తామో ఆ దాని ప్రకారం మనం జీవించాలి. వేషధారణ మనకు ఉండకూడదు. కింద అసూయ. ఒకరు బాగుంటే కొంతమంది చూడలేకపోతారు, ఒకరు అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోతారు. క్రైస్తవమైన మనం ఎలా తీసుకోవాలంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎదుట బిడ్డ ఆశీర్వాదం పొందుకున్నాడంటే నేను ఎందుకు పొందుకోకూడదు, నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, నేను ఎక్కువ ఆశీర్వదింపబడాలని మనం ఒక పాజిటివ్, ఒక ఎనర్జీగా తీసుకుని మనము కూడా దేవుని ముందుకు సాగాలి. ఇంకా కిందకి సమస్తమైన దూషణ మాటలు అనేది చాలా ముఖ్యమైనదండి. ప్రస్తుత కాలంలో చేస్తున్న మాటలు ఏంటంటే ఒకరికి మధ్య దూషణ మాటలు పెట్టేసి వారు ఆనందిస్తూ ఉన్నారు. గలిబిలి మాటలు, చెడ్డ మాటలు ఒకరికొకరు మధ్యన వారికి కల్పించేసేసి వీళ్ళు ఆనందిస్తున్నారు. మరి క్రైస్తవమైన మనము అలా ఎప్పుడు కూడా ఆనందించకూడదు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారు బాగుండాలనే మనం కోరుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి సంతోషాలను కోరుకుంటావో దేవుడు ముందు నీ ఆనందానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా అవన్నీ కూడా విడిచిపెట్టి చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అండి అది? కొత్తగా జన్మించిన శిశువు వలె. చూడండి, అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందంటే ఎటువంటి దోషము తెలియదు, ఎటువంటి పాపము తెలియదు, ఎటువంటి మోసం అంటే ఎలా మాట్లాడి మోసం చేసేది ఏది మనసులో ఉండదు వాళ్ళు. చిన్న బిడ్డలు. అందుకే దేవుడు ఎప్పుడు అంటాడు, బిడ్డలు నా దగ్గర రానియడానికి మీరు అట్టంగా పరచవద్దని శిష్యులు చెప్తున్నారు. అందుకే చిన్న బిడ్డలు అంటే దేవుడికి చాలా ఇష్టం. సరే, కిందకు చూసినట్లయితే ఆ శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలే. మనం దేనికి పాలవలే తీసుకోవాలండి? వాక్యము. వాక్యం అనేది పరిశుద్ధమైనది. ఇందులో ఏది కూడా తీసివేయబడదు. ఒక మనిషికి ఎంత ధైర్యాన్ని ఇవ్వాలంటే అంత ధైర్యం కలిగిన వాక్యాలు ఇందులో ఉన్నాయి. కానీ దానిని మనం స్వీకరించే విధంగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తారంటే ఏడుస్తున్నాడంటే మనం ఏం అర్థం చేసుకుంటాం? అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తుందంటే మనం ఏం చేస్తాం? పాల కోసమని ఏడుస్తాం. మరి నీ జీవితంలో నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు? వాక్యము కొరకే ఏడవాలి. నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా నష్టం వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందంటే ఆ బాధ నువ్వు ఎలా తీసుకోవాలంటే దేవా వాక్యంతో నాతో మాట్లాడు ప్రభువా అని మనం ఆ వాక్యాన్ని, ఆ పాల వంటి వాక్యాన్ని మనం తీసుకోవాలి. వాక్యం ద్వారా మనం ముందుకు సాగాలి. మరి గత జనవరి నెలలో సిస్టర్లు చెప్పిన విధంగా వారి వాక్యం ద్వారా ఎంతో ముందుకు నడిచారు. మరి ఫిబ్రవరి నెలలో వారు ఇంకా ముందుకు సాగాలి. ఈ పాల వంటి వాక్యం వారి జీవితంలో ముందుకు నడిపించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొక విధం ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు పాలు పట్టిస్తున్నా పాలు తాగడం లేదు అంటే అర్థం ఏం చేసుకుంటారు తల్లి? ఏదో కడుపులో బాధో జ్వరమో ఏదో వచ్చిందని అనుకుంటాం. మరి నీవు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే అది లోకానుసారమై ఉంటుంది, అది నీకు హాని కలిగిస్తుంది. అందువలన ఆ ఏడుపు నువ్వు లోకానుసారమైన ఏడుపు నీలో ఉండకూడదు.
లౌకిక తత్వము మనలో కలిగి ఉండాలి. దేవుడి వాక్యము మనలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏడ్చినా సరే దేవుడి వాక్యము కొరకే ఏడవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను బలపరచు ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు ప్రభువా అని వాక్యం ద్వారా నువ్వు ముందుకు సాగాలి. అందుకే ఈ వాక్యం సెలవిస్తుంది, పాల వంటి వాక్యమును నీలో పెట్టుకుని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ అంటే అర్థం ఏంటండి? మనమందరం కూడా దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి. మన పాత జీవితాల్లో మనం వెళ్ళకూడదు. రక్షణ జీవితం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని వైపే ముందుకు సాగాలి. రక్షింపబడిన వారంగా మనం ఉండాలి. రక్షణ తీసుకున్న వారంగా మనం ఉండాలి. రక్షణ అంటే ఏంటంటే నీ పాత జీవితం నశించిపోయి కొత్త జీవితంలోకి రావడం, నీలో ఒక నూతన జీవితం రావడం. దాని కొరకు ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. మరి అటువంటి జీవితాన్ని ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకి ఇచ్చును కాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 మాటలు మనం తెలుసుకున్నాం. మొదటి మాట ఏంటంటే ఏర్పరచబడిన వంశం గురించి మాట్లాడుకున్నాం. రెండవది ఏంటంటే రాజులైన యాజక సమూహముల గురించి. మూడవది పరిశుద్ధ జనం గురించి. నాలుగవది ఏంటంటే దేవునికి సొత్తైన ప్రజలు. దేవునికి సొత్తైన ప్రజలు అంటే అర్థం ఏంటండి? సొత్తు అంటే అర్థం ఏంటి? మనలను వెలపెట్టి కొన్నవారు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను, నేను ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక చాక్లెట్ కొనుక్కున్నానంటే ఆ చాక్లెట్ మీద అధికారం ఎవరిదండి? నాది. ఎందుకంటే నేను కొనుక్కున్నాను, నా సొత్తు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన సొంత రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను కూడా కొనుక్కున్నగారు కనుక మనమందరం కూడా ఎవరి సొత్తు అండి? దేవుడి సొత్తైన దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. మీరు ఎంతో కష్టపడి మీ జీతంలోంచి కొంత డబ్బు దాచుకుని ఒక బండి కొనుక్కున్నారనుకోండి. ఆ బండి కొనుక్కుని దాని తర్వాత దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకుంటారా లేకపోతే బయట వదిలేస్తారా? దానికి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే బయట వాళ్ళు పెడతారా, మీరు పెట్టుకుంటారా? మీరే కదండి. దానికి పెట్రోల్ కావాలన్నా మీరే పెట్టుకుంటారు. దానికి ఏదైనా కంప్లైంట్ వచ్చిందన్నా షాప్కి మీరే తీసుకెళ్తారు. అన్ని కూడా ఎవరు చూసుకుంటారు? ఎవరైతే కొనుక్కున్నారో వారు చూసుకుంటారు. అలాగే మనల్ని కొనుక్కున్న దేవుడు మనకి తోడుకున్నాడు. మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో అది అన్ని పైన సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకు ఈ నెలలో ఎలా గడపాలి, ఈ సంవత్సరంలో నేను ఎలా ముందుకు సాగాలి, ఎలా జీవితం గడపాలి అనుకుంటాం. నిన్ను కొనుక్కున్న దేవునికి ఉన్నాడు. నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్న దేవునికి ఉన్నాడు. ఆయన మీద భారమై ఆయన నీకు చూసుకుంటాడు. నీకు ఏది కావాలో ఆయన సమృద్ధిగా కలుగజేస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని పోలిన వారమే మనం ముందుకు సాగాలి. దేని విషయంలో కూడా మనం భయపడకూడదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం మనం చదువుకునే ముందుకు సాగుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకు మనం భయపడవలసిన అవసరం ఉంది? నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి తోడుగున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఒక నిమిషం అందరూ తీసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10, 11. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా చూడండి, మనం రక్షణ పొందిన తర్వాత మన దగ్గర రాలేదు ఆయన. మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఓకే, చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన మనకు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయింపబడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము నెమ్మదిగా శాంతి సమాధానంతో ఉన్నామంటే ఎవరి కృప అన్నది? దేవుని యొక్క కృప. ఆయన మన కొరకు చనిపోయినాడు. నీ కొరకు ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ లోకంలో? కనీసం ఒక రక్త బుట్ట ఇవ్వడానికి ఉన్నారా? అయ్యో, ఒక రక్త బుట్టిస్తే నాదేమైపోతుందో, నేను నేర్చుపడిపోతానని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఆపద అంటే ఆవిడ దూరం పారిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మన కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు.
మరి ఆయన కొరకు మనం రక్షణ పొందినాము, ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాము, దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తం మనం చూసుకుంటాడు. ఈ 4 మాటలు కూడా చాలా ముఖ్యమైనవి. ఒక సంఘంలో ఒక సంఘ బిడ్డలను బలపరచడానికి ఈ అపోస్తలుడైన పేతురు గారు ఈ సంఘం బలపరచడానికి రాసిన పత్రిక అండి. అదే పత్రిక దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. దేనికి భయపడవద్దు, సంఘమా ధైర్యంగా ముందుకు సాగు అని మొదటి పేతురు పత్రికలో రాయడం జరిగింది. రెండవ పేతురు పత్రికలో ఏం తెలియజేస్తున్నాడంటే నీకు అనేక ఇబ్బందులు ఆపదలు వస్తాయి, వాటిని నీకు భయపడవద్దు అని చెప్తున్నాడు. మరి అటువంటి ధైర్యం మనం కలిగి ఉందాం. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన మరణించారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రాణం ఎందుకు ఇచ్చారంటే నీకు నాకు సమాధానము నెమ్మది ఇవ్వడానికి. మరి ఆ సమాధానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, సమాధానం కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున మనం 3 పూట్ల ఆహారం పెడుతూ, 3 పూట్ల మన భోజనం కడుపు నిండా పెడుతూ, మన అవసరాలన్నీ కూడా తీరుస్తూ మనకి శాంతిని సమాధానం ఇస్తున్న దేవునికి మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుని ప్రభు బలలో మనం పాలు పొందుకుందాం. ప్రభు ఎందుకు ఈ ప్రభు బలను ఆచరించమన్నాడంటే ఆయన చేసిన కార్యములు మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కలువరి శిలువలో ఆయన ఎంత రక్తం కార్చున్నాడు, చివరి రక్త పట్టు వరకు కూడా నీ కొరకు కార్చున్నాడు. ఆయన శరీరంలో బల్లెము పట్టి పొడుస్తుంటే రక్తము కాకుండా నీరు వస్తుంది. అంటే ఆయన జీవితం అంతా కూడా, ఆయన శరీరంలో రక్తం అంతా కూడా నీ కొరకు కార్చున్నాడు. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు? ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఓ కుమారుడు కుమార్తె, చీకటిలో నుండి నిన్ను వెలుగులోకి రప్పించడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఈ జగత్ పునాది పుట్టక మునిపే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. మరి దేనికి నువ్వు భయపడుతున్నావు? ఆ భయమును విడిచిపెట్టి నా దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు సమస్తమును తీర్చగల దేవుడు నాకున్నాడు, సర్వాధికారములు కలిగిన దేవుడు నాకున్నాడు అని నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఈ నెలలో దేవుడు మంచి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. వచ్చే వారంలో ఇంకా వీటి గురించి బాగా వివరణ చూసుకుందాం. ఇంకా మనం బాగా ధైర్యం తెచ్చుకుందాం. ప్రభా నేను దేనికి భయపడను తండ్రి ప్రభా, ఎందుకంటే నువ్వు ఎన్నుకున్న బిడ్డవి, నేను నీ సొత్తును తండ్రి ప్రభా. ఆయన నన్ను ఎన్నుకున్న దేవుడు నీవు తండ్రి ప్రభా, నీ సొత్తుగా నన్ను నిలబెట్టు తండ్రి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. మనం దేనికి కూడా భయపడవద్దు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఆయన మీద భారం వేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చీకటి జీవితంలో నుంచి వెలుగులోనికి రా. నీ చీకటి జీవితం ఇప్పుడే విడిచిపెట్టు. దేవుని యొక్క వెలుగులోనికి నీ రమ్మని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా నీ జీవితంలో చీకటి ఉన్నట్లయితే చీకటిలో నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయలేవు. అదే వెలుగులో అయితే నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వు ధైర్యంగా దేవుడు ఉన్నాడు అని వెలుగులో ముందుకు సాగలవు. అదే నమ్మకం నీలో కలిగించుకో. దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు వెలుగునిస్తున్నాడు అనే నమ్మకము ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. దేవుడు ఆయన సొంత జనముగా సొంతగా నేను ఎత్తుకున్నాడు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీ నిమిత్తమే ఆయన తన వంశముగా నిన్ను చేర్చుకున్నాడు. ఆయన వంశధారకురాలు నువ్వు, వంశధారుడు నువ్వు. మరి నువ్వు దేనికి భయపడతావు? యేసుక్రీస్తు జననములో నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో ఆయన నువ్వు తండ్రి అయి ఉన్నాడు. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, నువ్వు ఆయన కుమారుడు అయి ఉన్నావు. కనుక దేనికి భయపడవద్దు. అదేవిధంగా ఆయన యాజక సమూహంగా చేస్తున్నాడు. అనేక గొప్ప స్థానాలు నేను ఉంచబోతున్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వు తెలివి తక్కువవాడు కాదు. నువ్వెవడు నేను ఉన్న ఉన్నత స్థానంలో నిన్ను ఉంచబోతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్న దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఎప్పుడు ఒంటరివాడిని కాదు, నేను తెలివి తక్కువని కాదు అని అనుకోవాలి. నువ్వు దేవుడు నాకు తోడుగున్నాడు, నాకు సమస్తం ఆయన చేస్తాడు అనే ఒక నమ్మకం విశ్వాసంతో ముందుకు సాగాలి. అదేవిధంగా పరిశుద్ధ జనముగా మనం ఉండాలి. పాలవటి వాక్యమును మనం స్వీకరించాలి. ఆ వాక్యము ద్వారా జీవితంలో మనం ముందుకు సాగాలి. ఆ వాక్యం కొరకే ఎదురు చూడాలి. ప్రభువా నాకు ఆహారం ఆకలిగా ఉన్నది తండ్రి ప్రభువా, నీ వాక్యము నాకు దయచే ప్రభువా అని ఆ ఆకలి కలిగిన జీవితం నుంచి ఆ వాక్యము పాలవటి వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. అదేవిధంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుడా నిన్ను నా చేతులతో ఎత్తుకుని ఉన్నాను, నా కౌగిలిలో నిన్ను పెంచి ఉన్నానని సెలవిస్తున్నాడు.
ఆయన ప్రేమపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వచ్ఛమైన ప్రేమ నీకు అందిస్తున్నాడు. మరి ఎందుకు ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఇంకా దేవుని విషయంలో నువ్వు ఎందుకు వెనకబడి ఉన్నావు? ఎప్పుడే నువ్వు దేవునిలో నిర్ణయం తీసుకో. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభువా, నీ మీద నీ భారం అంతా వేస్తున్నాను ప్రభువా అని ఆయన మీద నువ్వు ఆధారపడు. ఆయన నీ సమస్తం భారము నీ మీద వేయి. ఆయన నిన్ను స్వేచ్ఛ, సమాధానం, నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఆ కలువరి శిలువలో మన కొరకు ఆయన ఎంతో రక్తాన్ని కార్చినాడు. ఆ శరీరం అంతా కూడా నలగొట్టబడింది. ఎంతో మంది అవమానం చేసి ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఆయన కొరదాలతో కొట్టారు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన్ని హేళన చేశారు. అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా వారిని దూషించలేదు. ఆ బాధ అంతా కూడా నీ కొరకు నా కొరకు ఆయన పెంచుకున్నాడు. ఆ బాధను ఆయన ఓర్చుకున్నాడు. ఆ బాధ ద్వారా ఆయన నా బిడ్డలు బాగుంటారని ఎంతో ఆశతో ఆయన ముందుకు సాగాడు. ఆ బరువైన సిలువను తీసుకుని ఆ గొల్గొతా అనే కొండపైకి ఆయన ఎక్కడం జరిగింది. ఆ మన భారం అంతా కూడా ఆయన మోసాడు. మన భారం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆ ముళ్ళ కిరీటంతో, ఆ బట్టలు లేని ఆ శరీరం అంతా నలగొట్టబడి ఆ కొండ మీదకి సిలువను మోసుకుని వెళ్ళినప్పుడు ఆయనకి దాహం వేస్తుందని కూడా ఒక్కరు కూడా సరైన మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అంత భయంకరమైన పరిస్థితి కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే ఆయన భరించినారు. ఆయన రాజులకు రాజండి, పరలోకమున్న తండ్రికి కుమారుడు. ఆయన కావాల్సిన తండ్రి యొక్క అనుమతి తీసుకుని ఆయన తప్పించుకోవచ్చు, అనుమతి తీసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి, నీకు నాకు సమాధానం ఇవ్వడానికి, నీకు నాకు శాంతిని ఇవ్వడానికి ఆయన మరణించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడే నువ్వు వాగ్దానము తీర్మానం తీసుకో. దేవుని కొరకే నిలబడు, దేవుని కొరకే జీవించు. ఆయన నిన్ను చూసుకుంటాడు. నీకేది అవసరమో ఆయన నిన్ను చూసుకుంటాడు. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. మనం ఏదైనా తెలుసో తెలియక పాపం చేసినట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నేను పాపిని తండ్రి, ప్రభువా నా పాపములు క్షమించు తండ్రి, ప్రభువా నన్ను కరుణించు తండ్రి, నన్ను దీవించు తండ్రి, ప్రభువా నా పాపం నుండి విడిచిపెట్టినట్టున్నాను తండ్రి, మరలా నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుండగా నేను వాక్యం చదువుతాను. ఆ వాక్యం చదివిన తర్వాత మన ప్రభు బలలో పాలు పంచుకుందాం. ఎందుకు దేవుడు ఈ ప్రభు బలను ప్రతి నెల మనం పాటించమని చెప్తున్నాడు. మనలో ఇంకా ఏదో తెలియనిది ఉన్నట్లయితే అది తెలుసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా నేను చదివి వినిపిస్తాను. మీరందరూ శ్రద్ధగా వాటిని విని వాటి ప్రకారం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకై తిను త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇంకా మన మధ్యలో ద్రాక్షరసము రొట్టె మిగిలినది. దీనికి సూచనగా 2 విషయాలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. మొదటిగా, ఇంకా అనేక మంది రక్షణ పొందని లేని వారు ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరాలు గడిస్తున్నాయి, రోజులు గడిస్తున్నాయి, కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం నువ్వు కోల్పోతున్నావు. ఈ భాగ్యమును పొందుకోవడానికి తీర్మానం తీసుకోమని కోరుకుంటున్నాం.
దేవుడు మీకు ఈ రాత్రికాల సమయం అందే ఈ రోజే మీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. తీర్మానం తీసుకుందాం. ఎంతకాలం ఈ లోకంలో మనం పాపులుగా జీవిస్తాం? ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. ఇంకా ఏదో కొరత ఉంది, ఇంకా నువ్వు ఏదో అనుకునేది ఏది సాధించట్లేదంటే అది ఇప్పుడే విడిచిపెడదాం. దేవుని కొరకే మనం నిలబడదాం. దేవుని కొరకే నువ్వు నిలబడినప్పుడు నీ జీవితంలో ఏది అడ్డంకి ఉండదు. అంతా కూడా ముందుకు సమంగా సక్రమంగా ముందుకు సాగుతుంది. దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతాం. ఇంకా అనేక మంది రక్షణ కొరకే ఇక్కడ మిగిలి ఉన్నదని దేవుడు సూచిస్తున్నాడు. రెండవదిగా ఆయన రాకడ ఇంకా సమీపంగా ఉన్నది. ఆయన రాకడ ఇంకా రాలేదు, అతి సమీపంగా ఉన్నది. మనం చుట్టూ చూస్తే క్రైస్తవుల మీద ఎంతో వ్యతిరేకత ప్రారంభమైంది. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. రాజ్యాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. శాంతి సమాధానం అనేది కోల్పోతున్నాము. అందువలన ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము లేదా అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడే మనం తీర్మానం తీసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే వందనాలు తండ్రి. ఈ ప్రభు బలలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీవు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ ప్రభు బలను ఆశీర్వదించు తండ్రి. నాయన తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి మనసులో ఏదైతే ఉన్నదో అవంతా కూడా వారికి నెరవేర్చండి. బలహీనతలు తీసివేయమని అడుగుతున్నాం. రోగాలను తీసివేయండి ప్రభా, పాపములను తీసివేయండి. నేను వారిని ఇంకా బలపరిచి ముందుకు నడిపించండి. నేను నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, నేను సూటిగా మాతో మాట్లాడు తండ్రి. ఈ ఫిబ్రవరి నెలలో నేను మేమందరం కూడా నీ బిడ్డలము, నేను మేమందరము నీ సొత్తు తండ్రి ప్రభా. ఆయన మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు తండ్రి ప్రభా. నీ ప్రాణం ఇచ్చి కొన్న దేవుడవు తండ్రి. ఆయన మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రి ప్రభా. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించు, మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రి. అలాగే నాయన తండ్రి ప్రభా, ఇంకా అనేక మంది ప్రార్థన అవసరాలు కోరినారు తండ్రి ప్రభా. నాయన తండ్రి, చాలా మంది బిడ్డలు లేక బాధపడుతున్నారు. వారికి బిడ్డలను దయచే తండ్రి, మంచి ఆరోగ్యాలు దయచే తండ్రి ప్రభా. అలాగే గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను తల్లి గర్భంలో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను తల్లి బిడ్డలకు ఆరోగ్యం, బలము, శక్తిని దయచే తండ్రి ప్రభా. ఆర్థికంగా బలహీనపడిన వారికి నువ్వు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగాల్లో శాలరీ ఇంక్రిమెంట్ల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ల కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను తండ్రి ప్రభా, ఉద్యోగాలు లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మంచి భవిష్యత్తుల వరకు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నేను శారీరకంగా బలహీనపడిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు సరిగ్గా లేని వారి కొరకే, కాళ్ళు బలహీనతలు ఉన్న వారి కొరకే, నేను తండ్రి ఇంకా ఇంకా శారీరక ఎముకలు బలహీనతగా ఉన్న వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యం దయచే తండ్రి ప్రభా. అదేవిధంగా నేను తండ్రి కుటుంబ సమస్యల్లో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి శాంతి సమాధానం అనుగ్రహించి తండ్రి. నీవే వారికి తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే యాక్సిడెంట్ అయిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి తొందరగా గాయములను నయపరిచి నేను ఇంకా ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా నేను చిన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వారికి చక్కటి మంచి విద్యాభ్యాసం వరకు దయచే తండ్రి. స్కూల్ మానకుండా వారికి కంపల్సరీగా స్కూల్కి వెళ్ళడానికి నువ్వు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను అనేక మంది బిడ్డలు జ్వరాలతో, జలుబులతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. దగ్గు జ్వరాలతో ఉన్నప్పుడు నేను నీ పరమ వైద్యం వారికి అందించి బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి, ఈ నెలంతా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీ కృపలో మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను ఎవరైతే సాక్ష్యం చెప్పినారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సాక్ష్యంలో నాయన తండ్రి నీ నా మహిమతమే ఉంచడానికి సహాయం చేయండి. ఇంకా అనేక గొప్ప సాక్ష్యాలు వినడానికి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి తండ్రి. నేను ఎవరైతే నాయన తండ్రి ప్రభు ఇక్కడ కూడి ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. నేను ఇప్పుడు మేము తిరిగి వెళ్తున్నప్పుడు తండ్రి మా హృదయాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. చిన్న బిడ్డల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరచండి. అలాగే నేను ఇప్పుడు మేము తిరిగి వెళ్తుండగా నీ కృపా కావతాలు దయచేసి నీ చిత్రమైతే వచ్చే వారంలో మమ్మల్ని అందరినీ కూడా మరలా సన్నిధికి నడిపిస్తాను నమ్ముచు నీ కృపా కావతాలు మాకు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ అలాగే విధంగా శ్రీ శిష్య గారు, మేనా శిష్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వారు హాస్పిటల్కి వెళ్తున్నారు తండ్రి. నన్ను ఈ వారంలో వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ లో మీరుండండి. గొప్ప బిడ్డలను వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మంచి బిడ్డలను, నన్ను ఏ లోపం లేని మంచి బిడ్డలను వారికి దయచేస్తామని నమ్ముచున్నాం తండ్రి. మేము విశ్వసిస్తున్నాం. గొప్ప కార్యంలో వారి పట్ల జరిగించండి. అంతా మంచి రావడానికి సహాయం దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం.
అపవాదికి అంత నాశనమే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకి మనందరికీ కూడా సదాకాలం ఆయన రాకడ వచ్చేంత వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.